వెల్కమ్ టు ద రియాక్షన్ వీడియో ఆఫ్ రామాయణ పార్ట్ 1 టీజర్ బై నమిత్ మల్హోత్రా. రూలింగ్ ఓవర్ 5000 అనమాట. హార్ట్స్ ఆఫ్ 5000 ఇయర్స్ అంట. అండ్ టీజర్ ఓపెనింగ్ నుంచే రామాన్ హైలైట్ చేస్తారు. బేసికలీ ఇది హనుమాన్ జయంతి రోజు వచ్చింది కాబట్టి రామాన్ అయితే టీజర్లో హైలైట్ చేస్తారు అనమాట, అవర్ ప్రొటెక్టర్. అండ్ ఇదైతే వనవాసంలో ఉన్నప్పుడు గ్లిమ్స్ అనమాట. అక్కడ చూడొచ్చు రణబీర్ కపూర్ తప్పిస్తే మిగతా అన్ని బొమ్మల్లాగానే కనిపిస్తున్నాయి. అండ్ నమిత్ మల్హోత్రా అయితే 4000 కోట్లు పెట్టి తీస్తామని చెప్పేసి క్లెయిమ్ చేసిండు. బట్ 4000 కోట్లకు తగ్గట్టు అవుట్పుట్ అయితే ఎక్కడ లేదనమాట. అండ్ ఈ గ్లిమ్స్ ఈ పర్టికులర్ సీన్ చూసినట్టయితే మీకైతే సీరియల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అండ్ వీళ్ళు ఎక్కడ కూడా 4000 కోట్లు పెట్టి అవతార బడ్జెట్ అని చెప్పేసి ఆయన మీద ప్రమోట్ చేస్తారు సినిమాని. అండ్ అదైతే అలాంటి ఫీల్స్ లేదు. అండ్ ఫ్రమ్ ద 8 టైమ్ ఆస్కార్ విన్నింగ్ డిఎన్ఈజీ అంట. అండ్ 8 టైమ్ ఆస్కార్ విన్నింగ్ వాళ్ళు దీనికి విఎఫ్ఎక్స్ చేసినట్టే లేదనమాట. అండ్ ఈ సీన్ చూడొచ్చు ప్యూర్ సీరియల్లో ఉన్నట్టే ఉండు. అండ్ లిటిల్ బిట్ చెప్పాలంటే సీరియల్లో యాక్ట్ చేసే రామ క్యారెక్టర్ వాళ్ళే ఇంకా చాలా అంటే చాలా బాగుంటారు అనమాట. నో హేటెడ్ ఫర్ రణబీర్, బట్ నాకు అనిపించింది. అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐస్ రామ అనమాట. మనం అయితే దీన్ని ఖచ్చితంగా అగ్రి చేయొచ్చు. అండ్ ఇది వనవాసంలో గ్లిమ్స్ అనమాట. అండ్ మర్యాద పురుషోత్తం అంటే మర్యాద పురుషుడు రామ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లిమ్స్ చూడండి, పక్కా అంటే పక్కా సీరియల్ ఫీల్స్ ఇస్తుంది. ఆ వెనకాల ఆ బొమ్మలు అయితే చూడండి పక్కా సీరియల్ ఫీల్స్ అనమాట ఇది. అండ్ నిన్న మన తెలుగు మీడియా మొత్తం దీన్ని అయితే ఆదిపురుష్ కంటే ఘోరంగా ఉంది, ఆదిపురుష్ అది ఇది అని చెప్పేసి ప్రభాస్ అని అయితే ట్రోల్ చేశారు అనమాట. అండ్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నాకెందుకు అనిపించింది అండ్ ఈవెన్ ఆదిపురుష్ టీజర్ వాజ్ బెటర్ అనమాట. అండ్ అది మొత్తం బడ్జెట్ మీద ప్యూర్ విఎఫ్ఎక్స్. బట్ ఇది 4000 కోట్లు పెట్టి అవతార్ బడ్జెట్ పెట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి ఈ అవుట్పుట్సే వేస్ట్ అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.